శుక్రవారం దినాన్ని శ్రేష్టమైన పరిశుద్ధ మందిరంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చి చక్కటి స్తుతి ఆరాధనలో పాల్గొంచుకొని దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకునే అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి దినాన్ని మాతో నిర్దిస్తున్న మాటల వల్ల జాగ్రత్తగా నేర్చుకుంటూ ఈ శుక్రవారం దినాన్ని ప్రవహించిన సమయాన్ని మన సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని మనము ముగించుకుంటూ ముందుకు సాగుతాం. ప్రభు శక్తుల మాటలను మనం విని అది నా కొరకే అని గ్రహించి దాని ప్రకారంగా మనము వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కనుక ఆ మాటలను విని విడిచిపెట్టకుండా విని దాన్ని బట్టి ఆ జీవితంలో కొంతైనా మనం మార్పు కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా మనకి గడుపుతున్న సమయానికి తగిన ఫలితాలు మనము అనుభవించగలము అని నమ్ముతూ మరొకసారి మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా మాటలు విని ప్రభు మనం ఏం చేయమంటున్నారో ఏమిటి మన యొక్క బాధ్యత అన్నది మనం గ్రహించి దాని ప్రకారంగా వెళ్ళి ప్రభువుని మహిమపరచాలని, అది కదా నిజమైన ఉపవాసము. ఏదో ఉపవాసం అంటే మన కడుపు మార్చుకోవడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించడం కూడా ప్రభుకి ఇష్టమైన పని. ఇంకా ఆ పని చేస్తూ మరి దీవుల్లో పొందుతూ మనం ముందుకు సాగుతాం. కథ మీకు జ్ఞాపకం చేస్తాం. అదొక ఊరు. ఆ ఊరిలో చక్కటి వ్యాపారం ఉన్నారు. చక్కటి వ్యాపారం చేస్తున్నాడు. కౌంట్ ఆయన మంచి కొట్టు పెట్టుకున్నారు, చక్కగా అభివృద్ధి చెందారు, మంచిగా బిడ్డలు చదివించుకున్నారు, వారు కూడా చక్కగా స్థిరపడుతూ ఉన్నారు. దీవెనకరమైన స్థితిలో వర్ధిల్లుతూ మంచిగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నారు. దినాలు అవుతూ ఉన్నాయి. ముసలితనం వచ్చింది. అనారోగ్య పరిస్థితుల్లో, కదవలేని పరిస్థితుల్లో, ఇంకా చనిపోతారు అని ఆ పరిస్థితులు ఆయనకు వచ్చినప్పుడు కనుక ఇంట్లోనే కుమారులు కుమార్తెలు అందరూ కూడా అక్కడే మనుషుల దగ్గర ఉన్నారు. కొందరి నుంచి ఏమి మాట్లాడని ఆ తండ్రి మధ్యాహ్న సమయానికి కళ్ళు తెరిచి చూస్తూ పెద్దోడా ఉన్నావా అని అడిగాడట. పెద్దోడు వచ్చినాడు, నాన్న నేను ఇక్కడ ఉన్నాను. చిన్నోడు అడుగుతున్నాడు, చిన్నోడా ఉన్నావా? నాన్న ఇక్కడ ఉన్నాను. ఇంకా చిన్నవాడిని అడుగుతున్నాడు, నాన్న ఉన్నావా? నాన్న నీ కాళ్ళ దగ్గర ఉన్నాను. తర్వాత చూసి కుమార్తెలు అడుగుతున్నారు, పెద్దల్ని ఇక్కడ ఉన్నావా? నాన్న నీ దగ్గర ఉన్నాను. చిన్న కుమార్తెను అడుగుతున్నాడు, తల్లి నువ్వు ఉన్నావా? నాన్న నీ దగ్గర ఉన్నాను. అందరిని అడిగేశాడు. అంత బాగానే ఉంది. వాళ్ళందరూ అనుకుంటున్నారు, కుమారులు కుమార్తెలు అనుకుంటున్నారు, మా నాన్నకి మేమంటే ఎంత ప్రేమ. చివరి నిమిషంలో కూడా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. చనిపోతారని ఆయనకు కూడా అర్థమైంది. చనిపోయే ముందు మాతో పాటు ఉండి మాతో కలిసి ఆయన చివరి ఊపిరిని వదలాలని అనుకుంటున్నాడు. ఎంత ప్రేమ మేమంటే మా నాన్నకి, ఎంత ప్రేమిస్తున్నాడు మా నాన్న మమ్మల్ని అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారంట. ఇదిగో నాన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు, ఇదిగో నువ్వున్నావా 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 అడుగుతున్నారు. అందరం ఇక్కడ ఉన్నాం. మా నాన్న ఎంత మంచివాడు అయిపోయాడు, ఎంత మంచి మరణాన్ని పొందబోతున్నాడు. పెద్దలందరూ మనందరం అక్కడే ఉన్నాం. అందరినీ చూస్తూ మా నాన్న ఇంకా యాత్ర ముగించబోతున్నాడు అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. అందరినీ చూస్తున్నాడు. చూసి ఒకసారి రే అని తెలిసాడంట. నర్మగానే అందరూ షాక్ అయ్యారు. వెంటనే అలావిడ పక్కన ఉండి, ఏమంటే ఏమైంది ఏంటి అని అంటే, అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడంట. అందరూ ఇక్కడ ఉన్నారండి అని అంటే, ఆయన అంటున్నాడు అందరూ ఇక్కడ ఉన్నారా అని అంటే, అందరూ ఇక్కడ ఉన్నారు. మరి కొట్లో ఎవరు చచ్చారే అని అడుగుతున్నాడు. కొట్లో
ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆయన మనసు ఎక్కడ ఉంది? ఒంట్లో వ్యాపారం జరగట్లేదు, అందరూ ఇక్కడ వస్తే ఒంట్లో వ్యాపారం ఎవడు చేస్తాడే? దినాలు మన బ్రతుకులు కూడా డబ్బు ఎంత సంపాదించేద్దాం, ఎంత తీసుకెళ్ళిపోతాం, కూడా వస్తుందని రాదు అని తెలుసు. అయినా మందిరానికంటే డబ్బుకే ప్రాధాన్యత, ప్రార్థన కంటే డబ్బుకే ప్రాధాన్యత, దేవుడి ప్రసన్నత కంటే డబ్బు ప్రాధాన్యత. అనుకుంటున్నారు మా తండ్రి ఎంత మనిషివాడో, మమ్మల్ని అందరినీ చూస్తూ చివరి సమయంలో కూడా అందరూ ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ ఇక్కడే ఉంటే వ్యాపారం ఎవరు చేస్తారు? అంటే చచ్చిపోయేటప్పుడు కూడా వ్యాపారం చేసేయాలి. రుజువైన మనుషుడు అయితే ఏమంటాడు? మరి నేను చచ్చిపోతాను, కొట్టి కట్టేసి నా దగ్గర కూర్చోను కాసేపు అంటున్నాడు. ఎంత కఠినాత్ముడు, ఎంత డబ్బు మీద ఆశ కలిగినాడు, ఎంత లోక సంబంధమైన బ్రతుకుకి అలవాటు పడిపోయాడు. అర్థం చేసుకుందాం. బహుశా అనుకుంటున్నాను, దేవుడు కనుక అతనికి పర్మిషన్ ఇస్తే నరకంలో కూడా వ్యాపారం పెట్టేస్తాడు, అక్కడ కూడా వడ్డీ కూడా పెట్టేస్తాడు. ఎందుకంటే అక్కడ కూడా సంపాదించేద్దాం, అక్కడ పోయేవాడు ఎవడో ఉంటాడు, కాదు ఏదో కొనుక్కుంటాడు, నా దగ్గర డబ్బులు వచ్చేస్తాయి. మన జీవితాల్లో క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం ఏం చేస్తాం? దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా అనేకలు ఉన్నాం. ఆ వ్యక్తి చనిపోయి నరకానికి పోవడానికి కారణం ఎవరవుతారు? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులు కాదు, చెప్పలేదు. ప్రభు గురించి అతనికి తెలియదు. లోకాశుల మీద అబ్రహాము విడిచిపెట్టుకోలేదు. లోక సంబంధమైన బ్రతుకులు ఆయన వెళ్ళిపోతున్నాడు. దినాన్ని అలాంటి పరిస్థితుల్లో మన ఊళ్ళో లేవు, మన చుట్టూ కనిపించట్లేదు. మన మందిరానికి వస్తాం, చాలా మంది రావాలనుకుంటున్నారు. ఈ బాధ్యత ఏంటి? నేను వస్తున్నాను, నేను తింటున్నాను, నేను రక్షింపబడ్డాను నేను అనుకుంటే సరిపోదు. లోకంలో దేవుడు ప్రేమించాను, నేను లోకంలో ఉన్న వారందరినీ నేను ప్రేమించాను, మిమ్మల్ని ఒక్కరినే కాదు. కానీ మనము ఆ ప్రేమ అందరికీ పంచాలి, ఖచ్చితంగా అందరికీ పంచాలి. మనం పంచగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. నీ మీద ఉన్న బాధ్యత ప్రకారంగా నీవు జీవించగలుగుతున్నావా? సంగమంలో నాకు పరిశీలన చేసుకున్నాం. ఊరిలో సావకుడికి ఒక యవన కావకు కుమారుడు ఉంటారు. ప్రతి ఆదివారం కూడా వారు సువార్త ప్రకటించడానికి వస్తూ ఉంటారు. వారి యొక్క పాంప్లెట్స్ పట్టుకొని, మ్యాగజైన్స్ పట్టుకొని, లేకపోతే ఆ కరపత్రులు పట్టుకొని వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్యజనులకు దేవుడిని సువార్తను ప్రకటిస్తూ వారి యొక్క ట్రాక్స్ ఇచ్చి వారు తిరిగి వస్తూ ఉంటారు. అది నన్ను కూడా కుమారుడు అడుగుతున్నాడు, డాడీ రండి మనం వెళ్దాం, సాయంకాలం అయింది, మన రోజు ప్రతి వారం వెళ్ళే సమయం వచ్చింది, రండి వెళ్దాం అని అంటే బయట చాలా ఎక్కువగా వర్షం వస్తుంది, తుఫానుగా ఉంది. తండ్రి అంటున్నారు, సాముకుడు అంటున్నారు, అయ్యా బయట పరిస్థితి బాగా, ఇప్పుడు ఎవరో ఉండరు, మనం వెళ్ళినా కష్టమే, వద్దు అని అంటే కుమారుడు అంటున్నారు, లేదు పని ఆపకూడదు, పనిని ఆపకూడదు. ఒకసారి మనము చేద్దాము అని అనుకున్న తర్వాత మళ్ళీ ఆ పనిని మనం ఏం చేయకూడదు, ఆపకూడదు అని అంటే తండ్రి అంటున్నాడు, అయ్యా నేనైతే రాలేను అని అంటే కుమారుడు అంటున్నాడు, నేను వెళ్తాను అని అంటే కుమారుడితో అంటున్నాడు తండ్రి, వద్దు బయట పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు వద్దు, ఏమి కాదు అంటే లేదు నాన్న, నేను అన్నాను వెళ్తాను అంతే. దేవునికి మాటిచ్చాను, ప్రతి దినము ప్రతి ఆదివారము నేను వెళ్ళి ఎవరికొకరికి సువార్త ప్రకటిస్తాను, బ్రతుకున్నంత కాలం వచ్చినంత వరకు అని మాటిచ్చాం, రాకపోతే నేను వెళ్తాను అని అంటే ఎవరి కాలం కుమారుడితో తండ్రి రాసినాడు. అయితే ఆ ట్రాక్స్ పుస్తకాలు అవి జాగ్రత్త తడిసిపోకుండా ఒక మంచి పాలిథిన్ కవర్లో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పారు తండ్రికి. అలాగే అని చెప్పి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూసినప్పుడు చాలా పెద్ద వర్షం వస్తుంది, పొంగి వెళ్తున్నట్టుగా కాలువలు నిండిపోయి ఉన్నాయి, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి, బాగా గాలి వస్తుంది, చాలా ఎక్కువ వర్షం వస్తుంది.
బయటికి నడుచుకొని వెళ్తున్నాడు. ఎక్కడ కనీసము మానవుని యొక్క వాసన కూడా రావట్లేదు. అంటే అంత ఖాళీగా ఉంది, ప్రాంతం అంతా చాలా ఖాళీగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఎవరు బయట ఎవరు కనిపించట్లేదు. కాస్త ముందుకు వెళ్ళాడు, బాగా వర్షం ఎక్కువైపోయింది. చూశాడు, ఎవరు కనిపించట్లేదు, ఏం చేద్దామా అనుకున్నాడు. బాగా వర్షం ఉండడాన్ని బట్టి ముందుకు వెళ్తున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి కాస్త షెడ్ లాగా వేస్తుంటే ఆ షెడ్ లో నిల్చున్నాడు. ఆ షెడ్ లో నిల్చుని అనుకుంటున్నాడు, అయ్యో నాన్న చెప్పారు వెళ్ళొద్దని, అనవసరంగా వచ్చానేమో, ఎవరికి చెప్పకుండా వాళ్ళ వెళ్ళిపోతానేమో, ఎవరికి కూడా కనీసము ఒక ప్యాంప్లెట్ కూడా, ఒక బుక్ కూడా ఎవరికి ఇవ్వకుండా వెళ్ళిపోతానేమో అని బాధపడుతూ వచ్చిన సమయంలో ఏ శక్తి దగ్గర అయితే అతను నిల్చొని ఉన్నాడో ఆ ఇంట్లో నుండి ఒక ముసలావిడి తలుపు తీసింది. వాడు బయటకు వచ్చి చూస్తే ఈ యవనస్తుడు ఫుల్గా తడిసిపోయి ఉన్నాడు. చూసి ఆ తల్లి అడుగుతుంది, నాన్న ఎవరు కావాలి, ఎందుకు వచ్చావు అనగానే ఏం మాట్లాడలేదు. ఆ తల్లిని చూశాడు. వెంటనే తన చేతిలో ఉన్న కరపత్రిక చేతిలో పెట్టి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆమె అడుగుతుంది, ఏంటిది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇస్తున్నావు, ఏంటి అని అన్నారు. అసలు వెనక్కి కూడా తిరిగి చూడ పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఆ కరపత్రిక చూసుకుంది, లోపలికి వెళ్ళింది, తలపేసేసుకుంది. ఈ కుమారుడు అనుకున్నాడు, ఒకరికైనా నేను చెప్పాను, అయిపోయిందని అనుకున్నాడు. ఆ తల్లి లోపలికి వెళ్ళింది, తలపేసుకొని ఆమె ఎందుకు ఇచ్చాడు, ఏంటిది అని చెప్పి దాన్ని చూద్దాం అనుకుంది. దానికి ముందు ఆమెకి ఒక ఆలోచన కలిగింది. ఆ పరిస్థితిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు లేరు, ఒంటరి స్థితిలో ఉంటుంది. ఉంటున్న పరిస్థితులను బట్టి, అవమానాలు బట్టి, నిందలను బట్టి ఎందుకు ఇక బ్రతకడం, ఎప్పుడైనా చచ్చిపోయినాయి కదా, ఈ దినాన్ని చచ్చిపోదాం, వర్షం వస్తుంది, తుఫానుగా ఉంది, ఎవరు ఇంట్లో ఉన్నారు, ఎవరు మనం పట్టించుకునే పరిస్థితి లేదు, ఇదే సరైన సమయము, చనిపోదాం అని చెప్పి టేబుల్ పెట్టుకుంది. అక్కడ ఆ టేబుల్ మీద చనిపోవడానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోండి. ఆ వస్తువులు ఏంటన్నది నేను చెప్పను. ఎందుకు అంటే మనము అసలైన మ్యాటర్ కంటే వసలు ఎక్కువ వింటాం. ఏం పెట్టుకుంది, ఇది పెట్టుకుంటే చచ్చిపోతారా, ఇదైతే జల్దీ కాకపోతుందా, దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్తాం తప్ప ఆవిడ ఎందుకు చచ్చిపోతున్నా అని ఆలోచించు. దానికి దాన్ని ఏం చెప్పాం. కొన్ని సమస్యలు బాధలు బట్టి అక్కడ పెట్టుకొని సరేలే చూద్దాం అనుకుంటుంది. లోపల నుంచి మనసు చెప్తుంది, చచ్చిపోయేదానికి ఎన్ని చదవడం అవసరం. అదే మనసు ఆ పక్క నుంచి చెప్తుంది, ఎట్లా పోతున్నావు కదా, ఒకసారి చదివేస్తే పోయేది. సరే అనుకుంది, చక్కగా ఓపెన్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ గురించి దాంట్లో రాయబడింది. ఆ ప్రేమ గురించి చదువుతున్నప్పుడు ఆయన పాపుల కొరకు లోకానికి వచ్చాడు. ఆయన పాపులకు స్నేహితుడు. ఆయన నశించిన దాన్ని వెలిగి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆఖరికి చదువుతున్న నీ కొరకు కూడా ఆయన దాంట్లో రాస్తుంటే అనుకుంటుంది, నా కొరకు కూడా ఎస్ఐ ప్రాణం పెట్టాడు. అలాంటి ఆయన నేను ఎందుకు దులుకోవాలి. దాని మొత్తం చదివింది, అర్థమైంది. ఏసయ్య ప్రేమ ఏంటో, అసలు ఏసయ్య అంటే ఏంటో అన్నది ఆమెకి అర్థమైంది. వెంటనే ఆ టేబుల్ దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకుంటుంది తన పాపం. ఏసయ్య నన్ను క్షమించు, నిన్ను తెలియకుండా ఈ జీవితాన్ని నేను ఊహించడానికి ఇష్టపడ్డాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే ఈ దినాన్ని నేను మగవాన్ని ప్రార్థన చేయగలిగిన ధన్యత నాకు వచ్చింది అనుకుంది. ప్రార్థన చేసుకుంది, చక్కగా లేచింది, దుప్పటి తీసుకుంది. ఆ వస్తువులు ఏవైతే తను ఆ దినాన్ని తీసుకొని వాటితో చనిపోవాలనుకుందో వాటిని కూడా ఆ దుప్పట్లో కట్టేసి బయటికి తలుపు తీసి చూసేటప్పటికి వరదలాగా పొంగుకుంటూ వెళ్తున్న నీరు వాటిలో విసిరి పడేస్తుంది. వీటితో నాకిగా పని లేదు, నన్ను ప్రేమించే నా దేవుడు నాకు దొరికారు అని చెప్పి వాటిని విసిరి వేసింది. దినాలు అవుతూ ఉన్నాయి, ఆదివారం వచ్చింది. అనుకుంటుంది, ఎక్కడికైనా మందిరానికి వెళ్ళాలి, దేవుడి ప్రేమ నేను ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆయన ఆలోచిస్తూ వెంటనే మనకి ఆ దినాన్ని చదివిన కరపత్రిక గుర్తొచ్చింది. వెంటనే దాన్ని చదువుతూ వెనకాల చూసేటప్పటికి అడ్రస్ కనిపించింది. ఎక్కడో కాదు, మన ఊర్లోనేనా, మన పక్క వీధిలో ఉన్న చర్చ్ అయినా, అయితే నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరి ఆ మందిరానికి వచ్చింది. చక్కగా ఆరాధన జరిగింది, సాధులు వాక్యం అందించారు, అన్ని అయిపోయినాయి.
ముగింపులో ప్రకటనలో కూడా అన్ని చేసేసారు. అక్కడ నుంచి నాకు కాపాడుకున్న అలవాటు ఏం చేయాలంటే ప్రతి వారము కూడా ప్రకటనలు చేయవలసినవన్నీ అయిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. అమ్మా, ఈ వారము ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి ముందుకు వచ్చి క్లుప్త పరిచయం చేసుకొని మీకు ఏమైనా అవసరతలు ఉంటే తెలియజేస్తే నేను మీ వరకు ప్రార్థన చేస్తాను అని చెప్తున్నప్పుడు మీకులాగే వాళ్ళు కూడా ఇప్పటికి ఏం విషయం చెప్పడిన మళ్ళా ప్రకటనలు చేశాడు, మళ్ళీ ఏమైనా పిలుస్తాడు, ఏంటి నీకు బయలుపడలేదా అని నేను ప్రకటనలు చేస్తే మీరు వెళ్ళిపోతారు కదా. అదే వాళ్ళు కూడా అలాగే చదువుకుంటే సర్లే సాగులు చెప్పుకోవాలి తప్పదు వినాలి, అయినా మనకెవరు వస్తారు కొత్తలు అన్నట్టుగా వాళ్ళు కూర్చొని చూస్తున్నప్పుడు ముసలి తల్లి కర్ర పట్టుకొని వణుకుతూ లెగుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు సాంపులు చూసి అనుకున్నాడు, ఇలాంటి వాళ్ళు మా చర్చకి ఎవరు వస్తారులే అనుకున్నాడు. ముందుకు వచ్చింది కనుక మైక్ ఇచ్చారు. ఆ మైక్ పట్టుకొని ఆ తల్లి మాట్లాడడం మొదలు వచ్చింది. దేవుడి కృపను బట్టి చక్కటి ఆశీర్వాదకరమైన స్థితిని నేను అనుభవించాను. యవన కాలంలోనే మంచి వివాహం చేశాను తల్లిదండ్రులు, కానీ పరిస్థితులు బట్టి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, నాకు ఒంటరితనము అలవాటైపోయింది. అక్కడ ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ ఇప్పుడు ఈ కాలానికి నేను వచ్చాను. ఇదిగో కొన్ని దినాల ముందు నేను చనిపోవాలని ఆశపడుతున్నప్పుడు పరిస్థితులు బట్టి ఎందుకైనా మంచిది ఎవరన్నా నన్ను గమనిస్తున్నారేమో, ఎవరైనా చూస్తున్నారేమో అని బయటకు వచ్చి నేను తలుపు తీసేటప్పటికి ఎవరొస్తుడు నా చేతిలో కరపత్రిక పెట్టి మారిపోయి అది చదవడానికి నేను తలపేసి లోపలికి వెళ్ళి దాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది నేను బ్రతకాలని. నాకు ఉపయోగించి నా దేవుడు నాకున్నాడు అని నాకు అర్థమయ్యింది. ఆ దేవుడి కొరకు నేను బ్రతకడానికి సిద్ధమయ్యాను. ఆ పత్రికలో వెనకాల ఉన్న డ్రెస్సును బట్టి నేను మందిరానికి వచ్చాను, నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ యొక్క సాక్ష్యాన్ని అంతటినీ కూడా క్లుప్తంగా అని చెప్పినప్పుడు అక్కడ వచ్చిన మందిరంలో ఉన్న బిడ్డలందరూ కూడా కన్నీరు గార్చారు. ఎంత బలమైన సాక్ష్యాన్ని ప్రార్థన చేశారు. సాములు లక్ష్యం మైక్ పట్టుకొని అంటున్నారు, సాములు నేను మీ మధ్యన సాగు చేయడానికి నేను అనుకున్న కాదు, నేను రాజీనామా చేసి నేను వెళ్ళిపోతున్నాను, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాము అంటున్నప్పుడు సాగులు మీ చుట్టూ అందరూ వచ్చి ఆ సంఘర్షణ వచ్చాయి. ఎందుకు అలాగా, ఎందుకు అన్ని తీసుకున్నాడు, ఎందుకు అంటే అని అంటున్నారు. ఆ సువార్త చెప్పింది, ఆ కరపత్రిక ఇచ్చింది ఎవరు కాదు, నా కుమారుడే. నేను నిర్లక్ష్యం కలిగి ఉన్నాను కానీ నా కుమారుడు నిర్లక్ష్యం కలిగలేదు. అంత నిర్లక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు సేవ చేయడానికి అర్హుడు కాదు కనుక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఆ బదులు నా కుమారుని సేవకులుగా తీసుకొని అంగీకరించి వాళ్ళ అడుగు విషయాలలో వెళ్ళండి అని చెప్తున్నప్పుడు అందరూ ఏడ్చారు. ఇది నాకు ఒకసారి మన జీవితాలు కూడా మనం అర్థం చేసుకున్నాం. మన చుట్టూ చాలా మంది సువార్త తెలియని వాళ్ళు ఉన్నారు, చుట్టూ చాలా మంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, చనిపోవాలి అని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ బ్రతకంగా వేస్ట్గా అని అనుకుంటున్న వాళ్ళు ఆ చుట్టూ చూస్తున్నా కూడా మనలో ఏం రావట్లేదు, నువ్వు నిజంగా స్పందించగలిగితే, నీకున్న బాధ్యత దేవుడికి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా నువ్వు లేవగలిగితే ఈ దినాన్ని చనిపోయే వాళ్ళు చాలా మంది బ్రతుకుతారు, చనిపోయే వాళ్ళు చాలా మంది బ్రతుకుతారు. ఈ దినాన్ని మనం విన్న వాక్యాన్ని మన పక్కన వాళ్ళకి చెప్పడానికి డాష్ బతకం. ఆ వాక్కు తెలియక చాలా మంది చచ్చిపోవాలనుకుంటున్నారు. అదే నా కరపత్రిక కనుక ఎవరొస్తున్న ఆ ముసలావిడికి ఇచ్చుండకపోతే ఆ జీవితం ఎక్కడికి వెళ్ళదు, నరకానికి పోయేది. ఆ దినాన్ని ఆ కోమటానికి డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప రేపు పొద్దున చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది అని తెలుసుకుంటుంటే ఒరే కొట్టులో ఎవరు లేదా అని అడుగుండేవాడు కాదు. అలా వెళ్ళిపోవడానికి, అలాగే చాలా మంది చదువుకోవడానికి, చాలా మంది ప్రభుని అంగీకరించకుండా తాను ఒక ప్రాణములు పోగొట్టుకోవడానికి కారణము నేను కాదా, బాధ్యత
నువ్వు నాకు ఆ పని చేయమని దేవుడు చెప్పలేదా? చేయగలుగుతున్నాను. రేపొద్దున ఆత్మలు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు, అదిగో ఈ పక్కనే కదా క్రైస్తవులు ఉన్నారంటే అప్పుడు ఎప్పుడు చెప్పలేదు ప్రభు. ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన, ఆ కుటుంబం ఎప్పుడు మాకు ఆ విషయాలు చెప్పలేదు అని అంటే ఆ మరణానికి కారణం కాదు, ఆ జీవితం అటు రీతిగా నాశనం అయిపోవడానికి ఈ మధ్యది కాదా? వాస్తవం అంటూ నీ కొరకు నువ్వు బాగానే ఉంటున్న మంచిదే, నశించిపోతున్న ఆత్మ విషయంలో ఏం చేస్తున్నావు? భావం అనేది కాదా? అదే దాన్ని ఆ తల్లికి ఆ వార్త అందించకపోతే నరకానికి పోయేదే కదా. దినాన్ని ఎంతో కొంత తెలుసు. చచ్చిపోయే వాళ్ళని కలుపుకొని వెళ్ళి చెప్పమని కాదు, చచ్చిపోతున్నాడు బయట బోర్డు పెట్టుకోడు, వెళ్ళి చెప్పవలసిన రాక్షసుడు. ప్రభు మనకి 2020 సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? ఇన్ని కోట్ల మంది చనిపోతున్నప్పుడు ఇంకా నువ్వు ఎందుకు బ్రతుకున్నావు? ఈ బాధ్యతను నెరవేర్చగలుగుతున్నాము. ఈ పనిలో పక్కన వచ్చిన వారికి ప్రభు గురించి, ప్రభు ప్రేమ గురించి చెప్పగలుగుతున్నారు. ఇంత పాటు పయనిస్తున్న వాళ్ళకి ప్రభుని పరిచయం చేయగలుగుతున్నావా? మందిరానికి రాలేకపోతున్న వారికి ప్రభు ప్రేమని వారికి వివరించగలుగుతున్నావా? మాట్లాడితే ఎప్పుడో వాళ్ళు బ్రతకనేమో, పలకరిస్తే ఎప్పుడు ప్రభుని స్వీకరించనేమో, నువ్వు తగితే ఎప్పుడు వాళ్ళ హృదయాలు ప్రభు కొరకు తెలుసునేమో. ఇదిలో ఇంకా క్రైస్తవుల యొక్క సంఖ్య అంతే ఉంది. ఎంత అంటే ఇంతకుముందు అంత ఉందో కూడా అంతే ఉంది అన్నట్టుగా ఉంటుంది అని అంటే, మందిరానికి ఎంతమంది వస్తున్నారు అని అంటే, ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, యానివర్సరీస్ జరుగుతున్నా అంతే మంది ఉన్నారు అని అంటే మనుషుద్ధి ఆయన విలువైన రక్తం చేత కడగబడిన నీవు నేను చేయవలసింది ఆశీర్వాదాలు పొందుకోవడమేనా? ఇప్పుడు చూసిన ప్రభు నన్ను దీవించు, ఎప్పుడు చూసిన ప్రభు మాకు అందించే, ఎప్పుడు చూసిన ప్రభు మాకు ఇచ్చే. యోగు దీవించబడడానికి కారణము తన స్నేహితుల విషయంలో నాకు చేసిన ప్రార్థన కూడా మూలమైన కారణము. స్నేహితుల కొరకు తను ప్రార్థన చేశాడు, ఎంత ఆశీర్వాదం. మోషే గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి, అబ్రహాం గురించి అంతగా మనం వివరించుకోవడానికి కారణాలు, అయ్యా నా వాళ్ళని దీవించకపోతే నన్ను కూడా దీవించకపోతే. మోషే చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తుంటాడు, అయ్యా నా వాళ్ళని కనుక నువ్వు చేర్చుకోకపోతే జీవగ్రంథంలో నా పేరు తీసేయాలి. మనం చెప్పగలుగుతున్నాను, నా పేటలో వాళ్ళు ఎవరు లేకపోతే నా పేరు కూడా వద్దు అనగలుగుతున్నాను. ఎంతకాలం నుంచి క్రైస్తవులు ఇదేనా నువ్వు నేర్చుకోండి, ఇదేనా ప్రభు నీకు నేర్పించండి. ప్రభు ఇదేనా అని మనం అడుగుతున్నామా? నేను ఎంత నేర్పించింది ఎప్పుడు నువ్వు పొందుకోవడానికేనా? ఇంకెవరిని అడిగి తీసుకురావాలి? ఎవరికి నువ్వు వెలుగుగా నిలబడదా? ఎవరికి నువ్వు మార్గదర్శకులు ఉండవా? ఎప్పుడు చూసినా నీ అన్నదేనా నా కొరకు చేస్తున్నాను. ఇదిగో సందేశం ఇన్ని ఆత్మని తీసుకొచ్చి నువ్వు ఎవరొస్తున్నా ఎవరొస్తుగా ఇదిగో ఎంతమంది తీసుకొచ్చి నువ్వు ఎంతమందికి పరిచయం చేస్తాను. చెప్పగలిగిన జీవితాన్ని అనుకోని లైవ్ ఇవ్వడానికి కూడా కారణం అది. ఎక్కడి వరకే కాదు, వినగలిగిన వాళ్ళు వినవలసిన వాళ్ళు, చూడవలసిన వాళ్ళు, నేర్చుకోవలసిన విషయం. ఎవరు చూడకపోయినా ఇవ్వడానికి కారణం అది. ఎవరి కొరకు ఉన్నది అవి చూస్తారు అంతే. 3 రోజులు మీటింగ్లు పెట్టారంట సామకులు భక్తి సింగ్ గారు. 3 రోజులు పెడితే అక్కడ లాస్ట్ లో ఒక అర్థం వెనక వచ్చి కూర్చున్నాడు. 3 రోజులు కూడా ఎవరు అర్థం అక్కడ ఆ ఊళ్ళో ఉన్నారు విషయం ఎలా జరుగుతాయో చూస్తాను, ఎవరితో చూస్తాను విని 3 రోజులు విన్న తర్వాత ఎవరైనా రక్షింపబడిన వారు ఉన్నారా అంటే నేను ఉన్నానయ్యా అని విషయంలో తన జీవితాన్ని మార్చుకున్నాడు. వినాలి, మాకు అన్నీ తెలుసు.
అరవై గ్రంథాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మాకు తెలుసు, ఎన్ని వచనాలు ఉన్నాయో మాకు తెలుసు, ఎన్ని అక్షరాలు ఉన్నాయో మాకు తెలుసు. మాకు తెలిసింది అల్లా అది ఎన్ని మాకు తెలుసు. మాకు తెలియదు అల్లా ఒకటే, ఇతరులకు చెప్పాలన్న సంగతి తెలియదు. అని ఇతరులకు చెప్పాలన్న సంగతులే తెలియదు. తగ్గిన ఎన్ని తెలుసు, ప్రార్థించేదో తెలుసు, ఆ దేవుణ్ణి ఆకర్షించుకొని ఆయన దగ్గర దేవుడు పొందుకోవాలని తెలుసు. కానీ ఇతరులకు ఎలా నేర్పించాలని తెలియదు. ఇతరులు ఎలా ప్రభు దగ్గర తీసుకురావాలని తెలియదు. అదే ఎవరు ఇచ్చిన ఒక ప్యాంప్లెట్ సామంతుడు కూడా వృద్ధి చేస్తున్నాడు. ఎప్పుడు నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఇప్పుడు నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. నిర్లక్ష్యం కలిగి ఉండే బట్టి నేను ఇలా ఉండడాన్ని బట్టి ఇన్ని ఆత్మలు పోయి ఇంత వర్షం వచ్చిన చెప్పిన వారికి ఇచ్చిన మాట చెప్పిన నడుచుకోగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. మనం వెళ్ళడానికి బతుకు ఎంతో వచ్చినట్టు వస్తుంది. మనకంటూ క్రమం లేదు, మన ఎక్కువ క్రమం బైబుల్ అంటే ఈ పాటికే మీరు బోధకులు అయి ఉండాలి. చెప్తాం పొద్దున్న ఆయన వచ్చినప్పుడు అడుగుతాడన్నా చాలాసార్లు ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేస్తాను, చాలాసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. పొద్దున్న ఆయన వచ్చినప్పుడు అడుగుతాడు, మా నేను ఎందుకు దానంలో పెట్టాను అంటే అందుకే వాళ్ళు మారుస్తామని, వాళ్ళతో మాట్లాడతామని, వాళ్ళతో నడుస్తామని, వాళ్ళని తీసుకొస్తామని. కానీ ఏం చేస్తాం? తిన్నాము కలిపి క్రైస్తవులు అయిపోకూడదు. ఏమి తిందామా ఏమి త్రాగుదామా అనేది క్రైస్తవ జీవితం కావాలి. కానీ మనం ఏం తినాలి, ఏం తాగాలనుకుంటున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ జీవితంలో ఆశీర్వాదాలు కావాలి అంటే, ఈ జీవితంలో మేలును పొందుకోవాలి అంటే, ఈ జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని ధైర్యము కలిగిన జీవితంతో ప్రభు ప్రసన్నతలను నిత్యము వెలుగుతూ జీవించాలని ఆశపడుతున్నట్లయితే మొదట నా నీతి నా పని నువ్వు చేస్తే నీ పని అది పని చేయడానికి మనం అడుగుతున్నాం. అంతే కదా, లోకపరంగా ఆలోచిద్దాం. ఎవరైనా ఎక్కడికైనా రమ్మన్నారు అంటే నాకేంటి, నాకేంటి, దేవుడిని దీవించాలంటే ఆయనకేంటి, మీరు దీవించాలి. పుట్టినప్పటి నుంచి నేను దీవిస్తూనే ఉన్నారు కదా, ఆయన కొరకు నువ్వు చేసిందేమో, ఆయన దగ్గరికి నువ్వు తీసుకెళ్తున్నాను అర్థమైనా మిత్రులు చెప్పలేదుగా. యాజక సమూహం దేవుడు పెంచుతాను అబ్బా తండ్రి అని పిలవగలిగిన ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మన తండ్రి కొరకు కుమార్తెగా నువ్వు చేసే పని ఏముంది? ఏముందంటారు? గురువారం అయితే ఎంతమంది వస్తారో తెలుసా? వాళ్ళు ఎంతమంది వచ్చాను తెలుసా? మేము వచ్చామంటే ఇచ్చే గుళ్ళైంది, మేము రాబట్టే చేపలేని గుళ్ళైంది, రాబట్టే కొంచెం రాగము. స్వార్థము అని స్వార్థము నా కొరకు చేసింది. మన కొరకు మనం చేసుకుంటున్నాం, మన కొరకు 5 మంది వెనక్కి వస్తున్నాం, ఆయన కొరకు ఎవరైనా తీసుకొస్తున్నాము, ఆయన కొరకు ఎవరైనా తీసుకొస్తున్నాము. ఆయన కొరకు నువ్వు జీవించింది ఏమన్నా ఉందా? కలిగి ఉన్న ఇంతకాలపు జీవితంలో ఆయన కొరకు నువ్వు జీవించింది అంట. 24 గంటలు కొంత ఆయన ఇవ్వలేకపోతున్నాను. ఆయన కాకుండా 24 గంటలు ఆయన తెచ్చుకోవడం, 24 గంటలు తెచ్చుకోవడం. శుక్రవారం దినాన్ని ప్రభు చెబుతున్నారు, నీ మీద ఉన్న బాధ్యత ఏంటో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు పుట్టించాను, నేను ఎందుకు అలాగే ఇంకా ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇతరుల కంటే శ్రేష్టమైన దీవెనిచ్చి నిన్ను నడిపిస్తుంది ఎందుకు అని అంటే, నీతో నాకు పడుతుంది, నీతో పని చేయించుకోవాలని ఇష్టపడుతున్నాను. నీకు తెలుసు కానీ వాళ్ళని చెప్పలా, కానీ నువ్వు చేయట్లేదు, కానీ దానికి నువ్వు స్పందించట్లేదు.
ఈ బాధ్యత నెరవేర్చట్లేదు, జాగ్రత్త. బాధ్యత నువ్వు నెరవేర్చట్లేదు, జాగ్రత్త. అదిగా మీరు ఆ యువస్తులు ఒకరు రాత్రికాల సమయంలో చీకటిలో లేదా వర్షంలో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవరికైనా చెప్పాలి, ఇవ్వాలి అనే ఆలోచనతో వెళ్ళారు. ఆశ కలిగిన ప్రాణాలే దేవుడు తృప్తిపరచాలి. ఒక నూతన ఆత్మని మందిరానికి తీసుకొచ్చి ఒక నూతన ఆత్మని పరలోకానికి తీసుకురాగలిగిన సామర్థ్యత కలిగిన వాడికి అవస్తుంది దేవుడు ఆశీర్వదించాడు. ఇవేమి చెప్పక్కర్లేదమ్మా, పని చేయడానికి ఇష్టపడి చాలు, పని ఆయన చేయించుకుంటాను. పని చేయడానికి నువ్వు ఇష్టపడి చాలు, పని నేను చేయించుకుంటాను. ఇష్టపడి ప్రభు నేను చేస్తాను అని ముందుకు రాలేకపోతున్నాము. కొద్దింతలు స్థానంలో ఎంతైతే కోరుకుందో అందరికి సరిపడిగా పనుల్లో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వయసు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్కువ. నువ్వు నేను ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు, నువ్వు నేను ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు. అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, చూడడానికి బాగానే ఉన్నాం, జ్ఞానం బాగానే ఉంది, దేవుని నడిపింపు బాగానే ఉంది, అయినా అది స్పందించట్లేదు అని అంటే దేవుడు వాక్యం తీసుకొస్తాడు. శుక్రవారం దినాల్లో ప్రభు సూటిగా నీతో మాట్లాడు. నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తున్నావు? పొద్దున్న నేను వచ్చినప్పుడు వారి ఫలములు చెప్పున ప్రతిఫలం చేస్తున్నాను కదా, తలవంచుకున్న త్వరగా నూతన సంవత్సరం దయాకిరీటాన్ని నీకు ఇచ్చింది ఎందుకు? కాపాడుతుందని, నీకు బలపరుస్తుందని, ఆయన సమస్తము మనకి మేలు కలుగుకి సమకూర్చి పెట్టాడు కదా. మరి మేలు అయితే పొందుకుంటున్నావు, ఆ మేలు అనుభవించిన నువ్వు ఇతరులకు మేలుకరంగా ఉన్నావు. ప్రభువు చూసినప్పుడు మరలా ఇతరులకి దీవులు ఇవ్వాలి అనేటట్లకి నీ జీవితంలో ఉందా? ఇవ్వడంలో తలాంతులు బట్టి ఎంతమందిని నీవు వెలిగిస్తున్నావు? పరిశుభ్రం చేసుకున్న శుక్రవారం ఇచ్చిన బాధ్యత ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? దేవుడు ఎందుకు నేను పుట్టించాను అని సూటిగా వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నా మనం స్పందించలేకపోతున్నాము అంటే పక్షపై వచ్చిన వాళ్ళు కలిసి కలుగుతాడు. మనకు దేవుడు సూటిగా మాట్లాడుతున్నా కలగలేకపోతున్నాము అంటే ఎంత మాత్రం హృదయాలు మాట్లాడాయి. ఇవ్వబడిన బాధ్యత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఒకసారి వీటిని పరిశీలన చేసుకో. వెనక్కి తిరిగి చూసుకుంటే సిగ్గాస్తుంది. ఇన్ని దీవులు పొందుకున్నా, ఎంత ఆశీర్వాదం పొందుకున్నా, ఎంత కృప పొందుకుంటున్నా నేను ఎవరికి ఉపయోగపడలేకపోయాను. నా దేవుడు నా మీద ఎంతో ఆశ కలుగుతానే ఆయన కొరకు నేను ఒకరికి కూడా వార్తని చెప్పలేకపోతాను. నమ్మకమైన దాసుడిగా నేను ఉండలేకపోయాను. పొద్దున్న ప్రతిఫలం పొందుకోవడానికి మన అనుకూలంగా పొద్దున్న ఆయన వచ్చినప్పుడు నిశ్చయంగా ప్రభు ఇదిగో అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఆయన వచ్చినప్పుడు వస్తున్న దినాలేవి మంచివి కాదు, భూకంపాలు అనేక రకమైన వ్యాధులు, రోగాలు, మందులు లేని ఎన్నో రాబోతాయి. అప్పుడు ఏమన్నా పని చేయగలవా? అప్పుడే భయపడి బయటికి రాలేకపోతాం. అప్పుడేం వస్తాం? దేవుడు మీరు సూటిగా అడుగుతున్నాడు, నీకు నా కొరకు నువ్వు చేసింది ఏముంది? ఈ బిడ్డలు అడిగితే బిడ్డలు చెప్తా, ఇదిగో నీకు అన్నాను, నీ కొరకు చేస్తాను, ఇదిగో ఇంత ఉంది. దేవుడు ఇల్లు అడుగుతుంది, నా కొరకు నేను చేస్తాను. దేవుడు మా కొరకు చేసింది చాలా ఉంది. ఎందుకు ఈ మాటలో జ్ఞాపకం చేస్తాను దేవుడు అంటే ఇక్కడ అటు రీతిగా పిలవబడిన వారు చాలా మంది ఉన్నారు, స్పందించారు.
కొరకు పిలవబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్పందించారు. చాలా లేదు జాగ్రత్త తర్వాత ఆశీర్వాదం ఆ తర్వాత నువ్వు అడిగినా అది నీకు రాదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు సాధించుకొని వెంటనే ఆయన సాగిలు పడి ప్రభావ నిజమే, నేను నా ఇంట్లో నా భర్త రావట్లేదు, నా భర్తకి ఈ వార్తను చెప్పలేకపోతున్నాను, ఈ ప్రేమ నేను పంచలేకపోతున్నా, నా పిల్లలతో నేను మాట్లాడలేకపోతున్నా, నా పక్కన నుంచి నా తోబుట్టులు కానీ నాకు ఈ రూపాయలు వాళ్ళతో కానీ నేను ఈ ప్రేమని పంచలేకపోతున్నాను, క్షమించాలి ఇలానే అడగగలిగితే కృపగా మన మీద ఉంటే మనల్ని ఒక అవకాశం ఇస్తాను. లేకపోతే సాములు నిజమైన సాములు కనుక స్టేజ్ దగ్గర నేను సాగు చేయడానికి ఎందుకు అంటే నశించిపోతున్న ఆత్మల విషయంలో నా భారం లేదు, నాకు దాన్ని చూసి దీన్ని చూసి రక్షణ తీసుకుందాం అనుకుని భయపడుతున్నాడు కదా. రేపు పొద్దున మరి నరకానికి పోతే ఇదిగో ఇక్కడ నుంచే వచ్చానయ్యా, ఏం చేసావు మరి ఇంత మైకి ఎక్కువ అంటారు, నాకు అమ్మలేదు. ఇదిగో అదే ఇంట్లో ఉంటున్నావు, నేను ఆ ఇంటి వారిని ఏమో వాళ్ళు సేవిస్తాను, నువ్వు చెప్పావు కానీ పక్కింటి నరకానికి పోతాడు, బాధ్యత లేదు కాదు. నీటిలో ఉంటుంది నీ సాగు, నీటిలో ఉంటుంది యజమానుడు, నీటిలో ఉంటుంది బిడ్డలు, ఎక్కడికి పోతున్నా బాధ్యత కాదు. దేవుడిని ఆత్మను ఆయన ఆత్మశాంతిని నడిపించలేదు, ఆయన ఆత్మశాంతిని నేను అభిషేకించలేదు. ఎప్పుడు చూసినా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభావం అది ఇవ్వలేదని అంటున్నాను, అప్పుడు ఇల్లు నేను చేశాను. ఇది దినాన్ని ఆత్మ నీ మందిరాన్ని తీసుకొచ్చానని చెప్పగలిగిన జీవితాలు నువ్వు ఉన్నాయా? దినాన్ని ఆ ప్రశ్న నీకే కాదు, నాకు కూడా ప్రశ్న, నాకు కూడా. నీకు ఇచ్చినప్పుడు నీకు చెప్తే ఎవరు పెరిగారు? కామన్ పెరిగి బియ్యం పెరిగినాయి, ఫంక్షన్లు పెరిగినాయి, డెకరేషన్ స్టైల్ మారినాయి. అది కాదు, ఆత్మ ఏమైనా వచ్చింది. ఎవరైనా మార్పు చెందారా? ఉన్నవారు ఎవరైనా సంపూర్ణంగా మార్పు చెందారా? సహోదరులు చెబుతా ఉన్న వినేవారు లేక చాలా మంది బాధపడుతున్నారు. మనం ఏమవ్వాలి, మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి ఆలోచిస్తే ఎక్కడికి పోతున్నాం? బైబుల్ చేత పట్టుకొని మందిరానికి వస్తున్నామని అనుకుంటున్నాం, కానీ అదే బైబుల్ చదువుతున్నాం మనం నిజంగా నిత్య జీవానికి వెళ్ళగలిగిన మార్గంలో మనం ఉన్నాము. ఆ బైబుల్ ఏది బోధించుందో విన్న మనం అది ప్రకారంగా జీవించగలిగిన బాధ్యత కలిగిన జీవితాలు మనలో ఎవరికైనా ఉన్నాయా? చూసిన అక్కడ బాగాలేదండి, మాకు అవ్వలేదండి, ఇక్కడ చేయలేదండి అని అనుకుంటున్నావు, నశించిపోతున్న ఈ బాధ్యత ఏంటి? మరికొన్ని దినాలు అయిపోతే డిసెంబర్ 40 అయిపోతుంది, ఒక సంవత్సరం వచ్చేసింది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను కాపాడి రక్షించి తీసుకెళ్ళి బ్రతికించింది ఎందుకు? బాధ్యతగా జీవించిన మనం పరిశుభ్రం చేసుకున్న ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఆయన మనతో ఉండగానే ఆయన బాధలు పరుచుకోండి. ప్రభు నిజమే, ఇప్పుడు నా అన్నదే నేను చూసుకున్నాను తప్ప నీ పని చేయడానికి ఆయన పనిని చేయడానికి ఇష్టపడితే ఆయన పని చేయడానికి ఇష్టపడతారు. ఆయన పని చేయడానికి ఇష్టపడ్డారు, పౌలు ఆయన పని చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన పనిని వాళ్ళ పనిని దేవుడి ముందు నడిపించారు.
దావీదు ఎన్నో కష్టాలు కూడా వెళ్తున్నాడు, కానీ ప్రభుని స్తుతించడం వల్ల, ఆయన ఆనందించడం వల్ల, ఆయన సాక్షాత్తుగా జీవించడం వల్ల, అందుకని దావీదు అంటాడు, యుద్ధము నేను కాక యుద్ధం చేస్తామండి, అదేం చేస్తాను. ఆయన పని చేయడానికి ముందుకు వెళ్తే ఈ పనులు బాను వేస్తున్నావా, వేస్తే నా పని ఆయన చేస్తున్నాడండి, నేను ఆయన పైన చేస్తాను, ముందుకు దూసుకుంటే ఉంటాను. మాట్లాడు ప్రభుత్వ రాత్రి అవసరం ఎక్కడ చేయమంటాం, ఎవరితో మాట్లాడమంటాం, ఎలా మాట్లాడమంటాం, అయ్యా భర్త కఠినాత్మలే ఎలా మాట్లాడమంటాం, ఎందుకు కొరకు వారు మాటలు వెంటరు వాళ్ళతో ఎలా మాట్లాడమంటాం. అవకాశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో మాకు నేర్పించు ప్రభు. ఒకసారి మన బ్రతుకులు మనం అర్థం చేసుకోవాలి. దినాన్ని మార్షల్ని అనుభవిస్తాం, దినాన్ని వారి భర్తలతో చనిపోదామని చెప్పి ఊరి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో, దూరంగా వెళ్ళిపోతున్న సమయంలో, మనుషులు అడవబోతున్న పరిస్థితిలో, ఏం చేయాలో తెలియకుంటున్న పరిస్థితిలో ఆటో వచ్చి ఆగితే ఆటో ఎక్కుతాల్సిన ఎక్కువ అంటే లేదు, మనం తీసుకెళ్ళాలంటే చెప్పండి. అది ఈ దినాన్ని మనం కలిసి రాదు, కొన్ని ఎప్పుడన్నా చనిపోదాం మనం అనుకున్నాం, ఇంటికి వెళ్ళిపోవడానికి అంటే అందించినాడు, ఇంటికి తీసుకెళ్ళమని మళ్ళీ చెప్తుంటే అందించినాడు. ఇక్కడికి వాళ్ళ ఈ మాటలు వింటున్నారు కదా, ఆటోలో మాటలు వస్తున్నాయి, వర్తమానం అందిస్తున్నారు, సాయంత్రం మాటలు వింటున్నారు, ఏదో బాగుందని ఎంతో మాట్లాడుకోవడానికి బట్టి ఆటో డ్రైవర్ అంటున్నారు, అయ్యా ఇదిగో ఈ సాముకుడే అక్కడ మాట్లాడుతున్నాడు, అవన్నీ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానంటే మాకు ఇష్టం లేదు, లేదు ఒకసారి వచ్చి వినండి అన్నప్పుడు సర్లే బాగున్నాయి కదా వెళ్తామని వెళ్ళారు. అయిపోయింది, ఒకరికొకరు తెలియకుండా ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అది కాదు అంత అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఆటో అమ్మారండి నేను మిమ్మల్ని మీడియా రాస్తాను రాంచున్నారు అని, ఎందుకు నీకు అంత అంటే లేదు అది తృప్తి నాకు సాగుకి వాక్యాన్ని విన్నానికి తీసుకొచ్చాను, మరి దిగుతానండి తీసుకొని దిగుతాను. రేపు ఎల్లుండి కూడా ఆయన మీటింగ్స్ జరుగుతూ అంటే మీకు ఇష్టమైతే నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి నేనే మళ్ళీ మిమ్మల్ని దిగుతాను. వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి మాకు అసలు సంబంధం లేదు, అక్కడి నుంచి ప్రేమ. 3 దినాలు అయిపోయినాయి, ప్రభు సంపూర్ణంగా అంగీకరించారు. ఒక దినాన్ని రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర అక్కడ బస్సు ఆగితే పరిగెట్టుకుని బస్ దగ్గరికి వెళ్ళానంట. బస్సులో సామాన్లు కూర్చోనంటే ఆయనతో మాట్లాడినట్టు, అయ్యా మీరు మాకు ప్రార్థన చేయాలి, ఏం చేయాలంటే అసలు కాదు ఇది చెప్పారు. ఆ దినాన్ని మేము చదువుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో అక్కడికి మేము ఎలా వచ్చాము అంటే ఒక ఆటోని కూడా మమ్మల్ని తీసుకొచ్చాము. అప్పుడు మీ మాటలు ఎంతకాలం మమ్మల్ని బలపరిచాయి, దేవుడు కృపను బట్టి మేము రక్షింపబడ్డాము. చనిపోవాలి కూడా మేము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ముందుకు సాగుతున్నాము. ఆట ఆయన చెప్పాడు, ఏదో ఒక పని చేసుకోండి, దీవించండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడన్నారు. మాకున్న డబ్బులు బట్టి, మాకున్న యాక్టివిటీ ఇష్టాలను బట్టి కొంత డబ్బు సంపాదించుకొని ఇదిగో ఈ బట్టలు పెట్టుకోము. ఇది మీరు చూస్తున్నారు కదా, ప్రతి బస్సులో వచ్చి ఖచ్చితంగా ఆగవలసిందే, మా దగ్గరికి తాగి ఆగవలసిందే. అంతగా ఆశీర్వదించాలండి దేవుడు. ఒకటి ఆటో డ్రైవర్ బట్టి, 2 ఒక వర్తమానాన్ని బట్టి అని చెప్పి అంశంలో సాకురంగా ఉంటాను. నాదేముందా, ఆటో డ్రైవర్ పని చేసినంత పని నేను చేయలేకపోయాను. ఎంతమంది జనం కావాలని కూర్చున్నాం, కానీ నిజమైన వాడు ఎక్కడది వెతకలేకపోతున్న పరిస్థితులు నిజమైన సేవ చేస్తుంది, నిజంగా ఆత్మను రక్షించింది ఏమే కాదు. ఆటో డ్రైవరే అంత సేవ చేయగలిగితే చదువుకున్న మనం ఇచ్చిన చదువును బట్టి ఎంతమందిని రక్షించాము, ఇచ్చిన ఈ టెక్నాలజీని బట్టి ఎంతమందిని రక్షించాము, ఇచ్చిన సామాజికతను బట్టి ఎంతమందిని ప్రభువులోకి తీసుకొచ్చాము. నేను ట్యాగ్ చేశానండి,
నేను షేవిట్లో పోస్ట్ చేశానండి, నేను యూట్యూబ్లో ఉన్నానండి, నేను ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నానండి, నాకు బలానా ఉందండి. ఎవరికి ఉపయోగం? రక్షించాను. ఒక వ్యక్తులైనా నువ్వు బాగు చేస్తావా? ఒకరినైనా ప్రభువు దగ్గర తీసుకొచ్చాను. వాస్తవం చేస్తున్నా నీకు నాకు ప్రభు అడుగుతున్నా, ఏంటి నీ మార్చంట? ఎక్కడికి వెళ్తున్నాము? వాక్యాన్ని చదువుతూ ఏ మార్గంలో వెళ్తున్నాము? ఇప్పుడైనా మన కళ్ళు తెచ్చుకొని, ఇప్పుడైనా మన బ్రతుకు మార్చుకొని, ఇప్పుడైనా ప్రభు నిజమైన నా కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, కానీ నీ కొరకు బ్రతకడానికి నేను సిద్ధంగా లేను. వాళ్ళని నిజంగా ఇష్టపడుతున్నట్లయితే ప్రభు విషయంలో ప్రభు నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను. విషయంలో తమాంతులు నీ కొరకు ఉపయోగించాలని ఆశపడుతున్నాను. అది నడిపించి ప్రభు ఆటోలే డ్రైవర్ పనిచేయగలిగినప్పుడు నేను ఎందుకు పనిచేయగలను? ఎవరొస్తులు పనిచేయగలిగినప్పుడు నేను ఎందుకు పనిచేయగలను? శుభ్రంలో పనిచేయగలిగినప్పుడు నేను ఎందుకు పనిచేయగలను? ఇంతకుముందు స్కూల్ దినాలతో జ్ఞాపకం చేసుకో, 60-70 వృద్ధాంలో ఉంటున్న, ఆస్ట్రేలియాలో ఉంటున్న స్త్రీ అనేక మంది దేవుళ్ళు ఈ దినాన్ని అంత వయసుకు మించిన వాళ్ళు అంత కిందగానే ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? ఎందుకు చేతులు ఎందుకు ప్రభు కొరకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు ప్రభు కొరకు ఇచ్చిన యవన బలాన్ని కానీ ఇచ్చిన ఐశ్వర్యాలు కానీ మనం పనిచేయలేకపోతున్నాం? ప్రభు నేను సూటి కలుగుతున్న ప్రశ్న అంటే, నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ బాధ్యత ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. నీ బాధ్యత ఏంటో నీకు తెలుస్తుందా? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో నీకు తెలుసా? తెలిస్తే దాన్ని తగినట్టుగా జీవించు, తగినట్టుగా నేను ఆశీర్వదిస్తాను. ఇంకా మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకు జీవించడానికి ముందుకు వెళ్దాం. ఇప్పుడు వరకు ఎన్నో ప్రభు దగ్గర నుంచి మనము సంపాదించుకున్నాం. ప్రభుకి ఇవ్వడానికి, ఇప్పుడు నుంచి అయినా పనిచేయడానికి ఇష్టపడదాం. ప్రభు విషయం ప్రభు నీ కొరకు పనిచేయడానికి నేనున్నాను, నీ కొరకు పనిచేయడానికి నేనున్నాను, నన్ను వాడుకో ప్రభు. అదే దాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పారంటాడు, లోకానికి వెళ్ళడానికి, ఆ ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరున్నాను అంటే దూతరాములు మాట్లాడడానికి యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేనున్నాను. యెషయా చెప్తారు, అంటున్నప్పుడు చూసినప్పుడు అంటారు, అపవిత్రమైన గర్భంగా కావాలని ప్రభు యెషయా ప్రభు కాల్చిన దేవుడు ఈ దినాన్ని మన ప్రభులు కాల్చలేదు. మనం నిలబెట్టుకున్నా, మనం ఆశీర్వదించిన, మనల్ని ఆయన యొక్క సాధనాలుగా వాడుకున్నా మన ఉల్లంఘన కదంటే, మన ఇష్టం లేదంటే అర్థం చేసుకో. పొద్దున్న ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు క్రైస్తవురాలు కదా, ఈ బాధ్యత ప్రకారం ఎంతమందిని తీసుకోవచ్చు? నీకు ఇచ్చిన ప్రాంతం రెడీ చేసావా? 5 రూపాయలు చేసావా? వేసి ఎప్పుడైనా నీ మనసును ప్రభు పెడితే, ఎప్పుడు నీ కొరకు నీ వదులుకోవడం కాదు, ప్రభు కొరకు మంచిగా ఇష్టపడ ప్రభు ఎలా జీవించమంటాం, ఎలా నన్ను బ్రతకమంటాం? మార్గం ఏంటో నాకు తెలియజేస్తాను, కానీ నేను అలవట్లేదు, వెళ్ళేవారు ఎంతమంది నేను ఎక్కడ తీస్తాను? ఈ పని ఏంటో నాకు చెప్పు, నేను అడుగుతా, నాకు ఇచ్చి నాకు బాధపరుచుకుంటున్నాను. జీవన ప్రభు నాకు ఇచ్చి శుక్రవారం ఆశీర్వాదాలతో నా ప్రేమను వారికి ప్రకటించ